నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు సరళిని చూసిన తర్వాత మీకేమనిపించింది? అదేవిధంగా రాహుల్ గాంధీ చేసిన బలంగా ఆరోపణలు చేసిన ఓట్ చోరీ అంశాన్ని ప్రజలు పక్కన పెట్టారా? ముఖ్యంగా ఏంటంటే డబుల్ డిజిట్ 202 స్థానాలు ఎన్డీఏ కైవసం చేసుకున్న నేపథ్యంలో మీకు ఎట్లా అనిపిస్తుంది? పీకే వ్యూహం ఏమైంది? ఎందుకు పీకేని సున్నాకే పరిమితం చేశారు? ఓవరాల్గా మీ ఎట్లా చెప్తారు? అంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయాన్ని అందరూ ముందే ఊహించారు. ఇది డెఫినెట్గా వీళ్ళు సాధించి తీరుతారు అనుకున్నది కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో కనిపిస్తోంది ఇప్పుడు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే మొన్న 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలకి ఓటు వేయటానికి ఓటర్లు హైదరాబాద్ నుంచి ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా రష్ అవ్వడం చూసాం మనం. విమానాల్లో టికెట్లు దొరకలేదు, బస్సులకి టికెట్లు దొరకలేదు. ఏ ప్రాంతం నుంచి, అనేక ప్రాంతాల నుంచి, ఢిల్లీ నుంచి, ఇక్కడి నుంచి రైళ్లల్లో టికెట్లు దొరకలేదు. మొత్తం జనాలందరూ రష్ అయిపోయి ఓట్లు వేసేసి గెలిపించేశారు ఎన్డీఏ కూటమిని, పర్టికులర్గా తెలుగుదేశాన్ని అని హడావిడి చేశారు. కానీ మొన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికల్లో ఎక్కడి నుంచి కూడా ట్రైన్స్, బస్సులు, విమానాలు రష్ అయినటువంటి వార్తలు మనం చూడలేదు. చాలా ప్రాంతాల్లో బీహార్ నుంచి విపరీతంగా వలసలు ఉన్నాయి. బీహార్లో ప్రతి కుటుంబం నుంచి ఎవరో కనీసం ఇద్దరు వలసలు ఉన్నవాళ్ళు ఉంటారు. మీరు దేశంలో ఏ మారుమూల ప్రాంతానికైనా వెళ్ళండి. తెలంగాణలో ఒక మారుమూల విలేజ్కి వెళ్ళండి, ఆంధ్రాలో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళండి. అక్కడ పెట్రోల్ బంకులోనో హోటల్లోనో పనిచేసేటువంటి వాళ్ళలో కనీసం 3 నుంచి 4 బీహార్ వాళ్ళు ఉంటారు. అంటే ఈ రేంజ్ వలసలు పెరిగిన తర్వాత వలసలు వెళ్ళిపోయిన కుటుంబాలకు ఆర్థిక ఆలంబన అని 10,000 ఇస్తున్నాడు ఆయన ఆల్రెడీ కుటుంబానికి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఓటర్లు ఎవరు వెనక్కి రాకుండా వీళ్ళ ఓట్లన్నీ పోలయ్యాయి. ఎవరికి పోలయ్యాయి? ఈ వలస వేసినటువంటి కార్మికుల ఓట్లు. మేము వెళ్ళకపోయినా మా ఓట్లు పడిపోతాయని చెప్పారు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళు. ఏది టీవీ ఛానల్స్ వాళ్ళు వెళ్ళి అడిగితే మేము వెళ్ళకపోయినా ప్రమాదం ఏం లేదు, మా ఓట్లు పడతాయి ఎక్కడ అని చెప్పారు వాళ్ళు. ఎక్కడి నుంచి పడ్డాయి అవన్నీ? ఎవరేశారు అంటే ఓటు మాయాజాలం జరిగింది ఫిజికల్గా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, ఈ ఫిజికల్గా మనకు అర్థమయ్యేటువంటి వ్యవహారంతో పాటు ఈవీఎం మేనేజ్మెంట్ అనేటువంటి కార్యక్రమం కూడా జోడించారు. ఈ రెండింటినీ జోడించటంతో పాటు తాంత్రిక విజయం అనగా తాంత్రిక ప్రయోగం అంటే విస్పరింగ్ క్యాంపెయిన్ చేయటం. ఆ విస్పరింగ్ క్యాంపెయిన్ తాలూకా ప్రభావం చాలా బీహార్ ఎన్నికల్లో కనిపించింది. చాలా స్పష్టంగా బీహార్ ఎన్నికల్లో వాళ్ళు 202 సీట్లు గెలవటం, అలాగే ఇంతకు ముందు సింగిల్ డిజిట్కి పడిపోయినటువంటి పాస్వాన్ పార్టీ ఓకే అది 100% స్ట్రైక్ రేట్లో కనిపించింది. ఏది పవన్ కళ్యాణ్ గారి పార్టీ మొన్న ఏపీలో కనిపించినట్టు. ఇది జరిగినటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో వాళ్ళు బీహార్ని దక్కించుకోగలిగారు. నిజానికి అతను ముఖ్యమంత్రి అయిపోతాడు అనే ప్రచారం కూడా జరిగింది, ఇది పాస్వాన్ గారి కుమారుడు. కానీ ఇప్పుడు ఆయన వెళ్ళి నితీష్ని కలిశాడు. ఉప ముఖ్యమంత్రి కేటగిరీలో అతన్ని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. నితీష్కే ఈసారి కూడా పగ్గాలు అప్పచెప్పే పరిస్థితులు ఉన్నాయనేది స్పష్టంగా బయటకు వచ్చేసిన వార్త. సో ఇప్పుడు ఆ మిగిలినటువంటి గతంలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీకి గతంలో ఉన్నటువంటి నెంబరు సగానికి పైన పడిపోయింది. అంటే దాదాపుగా ఆ పార్టీని చిన్నాభిన్నం చేసేయటానికి రంగం సిద్ధమైంది. ఓకే, అతి త్వరలోనే ఆ పార్టీలో ఒక చీలిక సంభవించబోతోంది. ఆ సంభవించిన తర్వాత అందులో కొంతమందిని వీళ్ళు అట్రాక్ట్ చేస్తారు. అలా ఆ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయటం అనే కార్యక్రమానికి ఇది ప్రాతిపదిక. కాంగ్రెస్ పార్టీకి చాలా దారుణమైన డిజిటు. అది ఎంఐఎం కంటే కూడా ఒక స్థానం తక్కువ సంపాదించుకున్నటువంటి పరిస్థితి. సో బీహార్లో కాంగ్రెస్ చరిత్ర ముగిసింది. అతి త్వరలో వచ్చే ఎన్నికలకి అది ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ స్థాయికి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అనడానికి ఇది సూచన. మహాగఠబంధన్ కూటమికి ఎందుకు 35 సీట్లకే పరిమితం చేశారు? ఎవరు పరిమితం చేశారు? ఓటర్లు
బీహార్ ప్రజలు బీహార్ అదేనండి, ఓటర్లు పరిమితం చేశారని ప్రపంచం అనుకుంటోంది. ఓటర్లు కాదు పరిమితం చేసింది, ఎన్నికల యంత్రాన్ని నడిపించినటువంటి సూత్రధారులు వాళ్ళని అక్కడికి పరిమితం చేశారు. 245 సీట్లలో 202 సీట్లు వారే గెలిస్తే ఏలిన వారికే అప్పచెప్పేశారు. అప్పచెప్పేసిన తర్వాత ఇంకా మిగిలిన సీట్లలో వీళ్ళకి అకామిడేట్ చేయాలి కదా. ఆ ఎంఐఎంది తీసేస్తే అది మహాగఠబంధన్లో లేదు, అది తీసేస్తే బ్యాలెన్స్ సీట్లు మాత్రమే వాళ్ళవి. మహాగఠబంధన్ అనే పేరుతో కూడినటువంటి కూడికకి వచ్చినటువంటి పరిస్థితి అది. తర్వాత ఈ ఎన్నికల్లో నేను దాదాపుగా భారీ విజయం సాధించబోతున్నాను అని ప్రకటించాడు ఆయన, పీకే ప్రశాంత్ కిషోర్. ఆయన చాలా చోట్ల చాలా మందిని ముఖ్యమంత్రులను చేసింది నేనే అని చెప్పుకున్నాడు. అవును, ఏపీలో జగన్ని కావచ్చు, ఆ తర్వాత దశలో ఎన్డీఏ కూటమి కావచ్చు, మేమే అని చెప్పుకున్నాడు ఆయన. నేను తప్పుకోవడం వల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు అని కూడా చెప్పుకున్నాడు కదా. ఐపాక్ చీలిక ఇవన్నీ రీజన్స్గా చెప్పారు ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్ మీద పీకే గారు. అలాగే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చింది కూడా నేనే, నా మాట వినలేదు అన్నాడు ఆయన. నితీష్ కుమార్తో గతంలో ఘర్షణ పడి బయటకు వచ్చి పార్టీ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఆయన పార్టీ పెట్టి జనంలోకి వెళ్ళి చాయ్ పే చర్చ ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి జనాల దృష్టిని ఆకట్టుకుని జనసురాజ్ పార్టీ ద్వారా ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. నేను సాధిస్తే భారీ విజయాన్ని సాధిస్తాను, లేదు అంటే దాదాపు 200 అన్ని స్థానాల్లోనూ పోటీ చేశారు వాళ్ళు. అయితే భారీ విజయం సాధిస్తాను, లేకపోతే నామమాత్రపు విజయం కూడా నాకు దక్కదు అని ముందే చెప్పాడు ఆయన. సో రెండోది జరగలేదు, రెండోది జరిగింది, మొదటిది జరగలేదు. ఇది పరిస్థితి. సంచలన విజయం కోసం వెయిటింగ్. ఇప్పుడు పీకే, ఇంకొక పీకే ఉన్నాడు ఏపీలో. ఆ పీకేతో ఈ పీకేని ఒక్కసారి పోల్చి చూసుకుంటే ఇద్దరి ప్రయాణం. ఆయన కూడా మొదట కంటెస్ట్ చేయలేదు, మొదటి ఎన్నికలో కంటెస్ట్ చేయలేదు, రెండో ఎన్నికలో కంటెస్ట్ చేశాడు. 19 ఎన్నికల్లో కంటెస్ట్ చేసి ఒక్క సీటు కూడా గెలవలేదు, తనతో సహా ఓడిపోయాడు. ఇక్కడ ఈయన పోటీ చేయలేదు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఈ పార్టీ కూడా ఒక్క సీటు గెలవలేదు. ఈ రెండు అద్భుతమైన పోలికలు కదా. వచ్చే ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్, ఇప్పుడు పాస్వాన్ పార్టీ సాధించినట్టుగా 100% స్ట్రైక్ రేట్తో రేపు రాబోయే ఎన్నికల్లో ఈయన గనక కాంపౌండ్ లోపలికి వెళ్ళి ఆడితే, ఇప్పుడు కాంపౌండ్ బయట ఆడాడు ఆయన. కాంపౌండ్ అంటే ఎన్డీఏ లోపల లేడు ఈయన, బయట ఉన్నాడు. బయట ఎందుకున్నాడు? ఒక వ్యూహాత్మకమైనటువంటి కార్యక్రమంలో ఇతన్ని వినియోగించారు, ఆ మేరకు ఆయన ఉపయోగపడ్డాడు. ఆయన గేమ్ ఆయనకు నడిచింది, ఆయనకు నష్టపోయింది ఏమీ లేదు. సీట్లు గెలవను అనే మాట కూడా ఆయన ముందే చెప్పున్నాడు కాబట్టి ఆయనకి కొత్తగా వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రశాంత్ కిషోర్ హాయిగా ఉన్నాడు. అయితే ఈ రిజల్ట్ చూసి భయపడాల్సింది దేశ ప్రజలు, తమిళనాడు ప్రజలు. తమిళనాడు మీద కాన్సన్ట్రేషన్ మొదలవుతుంది ఇప్పుడు. టార్గెట్ తమిళనాడు. ఓకే. ఈ యాంత్రిక తాంత్రిక ప్రయోగాలన్నీ తమిళనాడుకు షిఫ్ట్ అవుతాయి ఇప్పుడు. షిఫ్ట్ అయ్యి తమిళనాడులో తిరిగి డిఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టడం వ్యూహం. డిఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టి డిఎంకే పార్టీని చీల్చి దాన్ని ఆ తర్వాత ఎన్నికలకి నామరూపాలు లేకుండా చేయటం అనేది ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో అక్కడ రంగంలోకి దిగి అక్కడ ద్రవిడ సెంటిమెంట్ ఇబ్బంది పడకూడదు కాబట్టి వీళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉండి విజయ్ పార్టీని ముందుకు నడిపించి ఒక కొత్త పద్ధతిలో అక్కడ ఒక వినాశనాన్ని సృష్టించడానికి వ్యూహరచన కార్యక్రమం మొదలైపోయింది. దేశమంతా కూడా కాషాయీకరణ చేయటము అనే ప్రోగ్రాం చాలా వేగంగా జరుగుతోంది అనటానికి, వాళ్ళు చాలా ఇంటెన్స్తో పనిచేస్తున్నారు అనటానికి బీహార్ రిజల్ట్స్ ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ.
మీరు ఓట్ చోరీ క్యాంపెయిన్ చేసినా ఏం చేసినా అసలు ఓటర్ రహిత ఎన్నికల దిశగా దేశం వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక ఆందోళన కనిపిస్తోంది బీహార్ ఎన్నికల్లో. ఎట్లా? చాలా మంది ఓటర్లు అసలు అక్కడికి పోలేదు, బూతుల దగ్గరికి వెళ్ళలేదు. మీకు వెళ్లకుండానే 70% పోల్ మెయిన్ ఇది వచ్చింది, అక్కడ రేట్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది అంతా? వీళ్ళందరూ ఎవరి ఊళ్ళలో మీరు ఎనీ సెంటర్ వెళ్ళండి, ఛానల్స్ వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే పెట్రోల్ బంకుల్లోనూ అక్కడ ఉన్నటువంటి బీహారీ ఓటర్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు వెళ్ళి ఓటేసారా మొన్న అని అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు వాళ్ళు, మేము వెళ్ళలేదు అని. మరి ఇంతమంది వెళ్లకుండా అక్కడ ఓట్లన్నీ ఎలా పడ్డాయి? అంత 70% ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి మేనేజ్ చేశారో ఓట్లన్నీ అనేది కదా కీలకం. ఇప్పుడు జరగవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటివరకు మాట్లాడటానికి గొంతు పెగలటం లేదు. చాలామందికి గొంతు పెగలని పరిస్థితుల్లోకి రాజకీయ పార్టీలన్నింటినీ తీసుకెళ్లి కూర్చోబెట్టింది రిజల్ట్. ఇప్పటి వరకు ఎన్డీఏ బయట ఉన్నటువంటి పార్టీల నుంచి ఒక్క ప్రకటన రాలేదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడింది తప్ప ఏ రాజకీయ పార్టీ, కనీసం ఏపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఒక ప్రకటన రాలేదు ఇప్పటిదాకా. ఏమిటి పరిస్థితి? వీళ్ళందరూ నోరు తెరిస్తే తప్ప పని అవ్వదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బీహార్ ఎన్నికల మీద స్పందించి దేశవ్యాప్తంగా ఒక ప్రోగ్రాం గనక డిజైన్ చేసుకోకపోతే ఎన్డీఏ ఏతర పార్టీలు, ఎన్డీఏలో లేదు ఇప్పుడు వైసీపీ, కాబట్టి వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన సంకోచిస్తున్నాడు. అంటే వాళ్ళ బలం ఏమిటో ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. వాళ్ళు తలుచుకుంటే ఏవైనా జరుగుతుంది అనేటువంటి వాతావరణంలో ఈ ఎన్నికల రిజల్ట్స్ టెర్రరైజ్ చేస్తున్నాయి ప్రపంచాన్ని. ఈ టెర్రరైజ్ చేస్తున్నటువంటి కండిషన్ని జీర్ణం చేసుకుని ఏదో ఒకటి మాట్లాడటం మొదలు పెట్టకపోతే మనం ఇందాక అనుకున్నటువంటి ఈ కాషాయీకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోతుంది. మౌన ప్రేక్షకుల్లాగా నిలబడాల్సి వస్తుంది అందరూ. మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అన్నిటినీ వాళ్ళు ఆల్రెడీ కంట్రోల్లోకి తీసేసుకున్నారు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలకు పడిపోయినటువంటి ఒక సత్యాన్ని గుర్తించవలసి ఉంది ఇక్కడ. ఎంఐఎం 5 స్థానాలు గెలుచుకున్నటువంటి ఒక సత్యాన్ని గుర్తించవలసి ఉంది. ఇవన్నీ కనుక దృష్టిలో పెట్టుకుంటే బీహార్ ఎన్నికలు రాబోయేటువంటి పెను ప్రమాదానికి సూచనగా నేను చూస్తున్నాను. చాలా పెను ప్రమాదం ముందుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యము, ఎన్నికలు, ఓట్లు, వీటి మీద నమ్మకం ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కటై కనీసం ఎన్నికల వ్యవస్థని కాపాడుకోగలిగేటువంటి ఒక ఉద్యమం చేయవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. బీహార్ ఎన్నికల సందర్భంగా ఒక విస్తృతమైనటువంటి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. ఎంతమంది ఓటర్లు బయట ఉన్నారు, ఎంతమంది ఓటర్లు బీహార్లో కాలు పెట్టలేదు ఎన్నికల సందర్భంగా అనేటువంటి ఒక అధికారిక డేటా ఒకటి తీసుకుని బీహార్ ఎన్నికల మీద ఒక పరిశోధన జరిపి ఒక నివేదిక ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రజా సంఘాల మీద ఉంది. మరి ఆ బాధ్యతని వారు తీసుకుని కనుక ముందుకు తీసుకువెళ్ళగలిగితే ఈ దేశం ఏదైనా బాగుపడుతుంది తప్ప, లేకపోతే ఆల్టర్నేటివ్ వాయిస్ లేకుండా చేసేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. ఓట్ చోరీ అంశాన్ని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదంటారు? ఓట్ చోరీకి పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. అంతే అంటారా? పబ్లిక్ లో వెళ్ళలేదు. పబ్లిక్లోకి తీసుకెళ్ళటం కాదండి, ఓట్ చోరీ అనే నినాదం వలన ఏమిటి ప్రయోజనం? మీరు దాన్ని మాట్లాడుతున్నారు ఓకే, కానీ ప్రాక్టికల్గా మీరు కార్యక్షేత్రంలో ఉండి ఏం పని చేశారు? దాన్ని నిరోధించడానికి ఏదైనా ఒక కార్యక్రమమో మరొకటో తీసుకోవాలి కదా. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో మీరు ఈ వలస కార్మికుల విషయాన్ని ఎందుకు వదిలిపెట్టేశారు గాలికి? వారు ఎంతమంది వస్తున్నారు డేటా మీ దగ్గర ఉండాలిగా ముందే. మీరు వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయాలి కదా. ఓకే, మీకు చాలా స్పష్టంగా తెలుసు ఇది. ఎన్నికల కంటే ఎన్నికల తేదీ ప్రకటించిన మరుక్షణం తెలుసు. బీహారు వలసల గురించి కొత్తగా ఎవరికీ చెప్పక్కర్లేదు. ఈ వలస కార్మికులు అందరూ వస్తున్నారా, రావడం లేదా, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళందరూ ఓటింగ్కి వస్తున్నారా, రావటం లేదా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. తెలుగుదేశం పార్టీ ఆర్గనైజ్ చేసిందిగా లాస్ట్ ఎలక్షన్లో.
ప్రపంచవ్యాప్తంగా ఆర్గనైజ్ చేశారుగా వాళ్ళు. మీరెందుకు చేయలేరు జాతీయ పార్టీ అయ్యుండి? ఓకే, ఇంత మౌనంగా ఉండి ఏదో ఒక నినాదం ఇచ్చి హడావిడి చేసి హర్యానా ఎన్నికల తాలూకా రిజల్ట్స్, అక్కడ జరిగినటువంటి ఓట్ చోరీ గురించి మీరు ఇప్పుడు మాట్లాడి దీని నుంచి ఏదో జరిగిపోతుంది అనుకుంటే తప్పది. ప్రాక్టికల్గా జరిగే చోట, యాక్టివిటీ జరిగే చోట ఉండి అక్కడ వ్యవహారాలను పట్టించుకుని మీరు గొడవ చేయకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాన్ని మార్చుకోవాలి. అది నెమ్మదిగా తన్ని తాను ఒక ఎన్జిఓ సంస్థగా కుదించుకుంటోంది. ఆ ధోరణి నుంచి బయటపడాలి ఆ పార్టీ అర్జెంటుగా. బయటపడి తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవటానికి ఏం చేయాలి అనే వ్యూహరచనలోకి ప్రవేశిస్తే తప్ప వాళ్ళు ఉనికి ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల ఉనికిలు ప్రమాదంలోనే ఉన్నాయి. ఇప్పుడు బీహార్ ఎన్నికల తర్వాత ఏ పార్టీనైనా వాళ్ళు ఏ క్షణమైనా కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ దొడ్లో కట్టేసుకునే అవకాశం ఉంది. దీనికి అద్భుతమైన ఉదాహరణ ఆంధ్రప్రదేశ్లో 3 ప్రాంతీయ పార్టీలు ఏదో పద్ధతిలో వాళ్ళ కాంపౌండ్లోనే నడుస్తూ ఉన్నాయి. ఈ సత్యాన్ని దృష్టిలో పెట్టుకుని బీహార్ ఎన్నికల్ని గమనంలో ఉంచుకుని దేశ రాజకీయ చిత్రాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలా భయాలు కలిగేటువంటి అవకాశం ఉంది. ఈ భయాల నుంచి ప్రజల్ని కాపాడుకోవటం అనేది రాజకీయ పార్టీలకు వ్యూహంగా మారితే తప్ప అవదు. లేదు, ప్రజలే నిజమైనటువంటి ప్రతిపక్షంగా మేలుకుంటే తప్ప ఈ సమస్య నుంచి పరిష్కారం దొరకదు. నితీష్ కుమార్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఈరోజు తను వెళ్ళి కలిశాడు కదా పాస్వాన్. కలవటం వెనకాల వ్యూహం ఏమిటనేది ఆల్రెడీ పేపర్లలో వచ్చేసింది కదా. ఆయన డెప్యూటీ అడుగుతున్నాడు అని. నిజానికి ఇతనే సీఎం అని కదా నిన్నటి వరకు ప్రచారం. అవును, నితీష్ కుమార్కి గ్యాప్ ఇస్తున్నారు, పాస్వాన్కి అవకాశం ఇస్తున్నారు అనే ప్రచారం నుంచి చిన్న టర్న్ తీసుకుంది వ్యవహారం. ఆయన ఇంటికి వెళ్ళి కలవగానే ఓకే, ఇది అభినందించడం కోసమే వచ్చానని చెప్పాడు ఆయన బయటకు వచ్చి. చెప్తూ ఇంకో మాట అన్నాడు అతను, వచ్చే ఎన్నికల్లో మేము మరింత ప్రభావాన్ని చూపించబోతున్నాం అని. అంటే సింగిల్ సీటు లేని పార్టీని ఆ లెవెల్కి లేపటం ఒక ప్రధానమైన పురోగతి అనుకుంటే, వచ్చే ఎన్నికల్లో ఒక సంచలనం చేయబోతున్నాం అనే ప్రకటన ఈ సందర్భంగా ఇవ్వటం అంటే ఇప్పటికేమీ సంచలనం లేనట్టుగానే భావించాల్సి వస్తుంది. కాబట్టి కనిపిస్తున్న వాతావరణంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సే ఉంది. వెలువడితే నితీష్ కుమార్ పేరే మళ్ళీ ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ సీఎంగా కథ నడిపిస్తున్నాడు. అవును, ఒక్కసారి గెలిచాడు ఆయన జీవితంలో. ఆ తర్వాత ఎప్పుడు ఆయన గెలవలేదు, ఈ ఎన్నికల్లోకి వెళ్ళలేదు. ఎమ్మెల్సీగానే ఆయన ముఖ్యమంత్రి పదవిలో కథ నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే ప్రత్యేకత ఈసారి కూడా కొనసాగే ప్రమాదం ఉన్నట్టుగానే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు బీజేపీకి 89 వచ్చినాయి, జేడీయూకి 85 వచ్చినాయి కదా. మరి బీజేపీ క్యాండిడేట్ ఎవరైనా ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది? బీజేపీ ఎక్కడైనా సరే అక్కడ లోకల్ సెంటిమెంట్స్ని ఇబ్బంది పెట్టదు. ఓకే ఓకే, లోకల్ సెంటిమెంట్ని లోకల్ పీపుల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఆ పార్టీకి. అందుకని వ్యతిరేకత పోగుపడకుండా చూసుకుంటే వాళ్ళు పాజిటివ్గా మెదళ్ళు ఓపెన్ చేస్తే వీళ్ళు ఇతర అంశాలు చాలా జొప్పిస్తారు. ఆ చాలా ఏం జొప్పిస్తారు అంటే, కాంగ్రెస్ అనేది చాలా ఇబ్బందికరమైన పార్టీ, మీరు ఇంకెటువైపు చూసినా మనం మతం ప్రమాదంలో ఉంటుంది, ఓకే, ఉదారవాదం పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాం మనం, దేశం టెర్రరిస్టుల చేతుల్లో కంట్రోల్లోకి వెళ్ళిపోతోంది. కాబట్టి దీని నుంచి మనం కాపాడుకోవాలంటే ఒక బలమైన కేంద్రాన్ని, బలమైనటువంటి పార్టీని సపోర్ట్ చేయాలి. ఇలాంటి కంటెంట్ అంతా జనాల మనసుల్లో నింపటానికి వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి ఈ పదవుల కోసం హడావిడి పడి తన ప్రధాన గోల్ని, తన ప్రధాన లక్ష్యాన్ని డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి బీజేపీకి కానీ ఎన్డీఏకి కానీ ఉండదు. అందుకని బీజేపీ తన నాయకుడిని సీఎం చేయాలి అనే దానికంటే కూడా బీహారీ ప్రజల మనసుల్లో ఏముందో తెలుసుకుని ఆ మేరకు మాత్రమే వ్యవహరిస్తారు. నితీష్ కుమార్ అవటం వలన ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళు భావిస్తే నిర్మోహమాటంగా నితీష్ కుమార్నే కూర్చోబెట్టి వస్తారు.
నితీష్ కుమార్కి ఆల్టర్నేటివ్ పాస్వాన్ అనేది ప్రచారం జరుగుతోంది. పాస్వాన్ ఆల్రెడీ డిప్యూటీ సీఎంకి సంతృప్తి పడే పరిస్థితి ఉంది. సో నితీష్ కుమార్కి ఛాన్సెస్ బ్రైట్ అయినాయి ఇప్పుడు. కానీ నితీష్ కుమార్ ఎన్నికల టైంలో ఒక చాణక్య వ్యూహాన్ని ప్రదర్శించారు అనుకోవచ్చా? ఇప్పుడు తేజస్వి యాదవ్ ఏమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఖాతాలో 2,500 జమ చేస్తామన్నట్టు మాట్లాడారు. మీరేందుకు జమ చేసేది, నేనే ఇప్పుడు హామీ ఇస్తున్నా అని చెప్పేసి దాదాపుగా 75 లక్షల మంది మహిళా బ్యాంకు ఖాతాలోకి నితీష్ ప్రభుత్వము 10,000 చొప్పున బదిలీ చేసింది. అవునండి, మహిళల ఖాతాల్లో వేసిన 10 వాళ్ళు 30 దాకా ఇస్తూ ఉన్నారు. ఎవరు? తేజస్వి. అది ఎలక్షన్ తర్వాత గెలిస్తే. అవునండి, గెలిస్తే వచ్చేదానికంటే కూడా ఆల్రెడీ గెలిచిన వాడు ఇస్తున్నదే ప్రధానం అనుకుంటారు కదా. వాడు ఇస్తాడో ఎవడో తెలియదు. అవును, చాలా ప్రాంతాలలో ఇలాంటి హామీలు నమ్మి ఓట్లు వేసి దెబ్బతిన్నటువంటి చరిత్ర అంతా చదువుతున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఏం అమలైనాయి? ఆ ఉచిత బస్సు మహిళలకి అనేదే ఎంత టైం తీసుకుని చేశారు వాళ్ళు. దాదాపు సంవత్సరం టైం తినేసి చేశారు. దానికి కూడా 100 రకాల లెక్కలేశారు. నియోజకవర్గం దాటకూడదు అన్నారు, జిల్లా దాటకూడదు అన్నారు. ఇలా 100 నిబంధనల మధ్య రకరకాల కంట్రోల్స్ మధ్య మొదలై చివరికి ఈ బస్సుల్లో ఎలవ చేస్తాం, ఆ బస్సుల్లో ఎలవ చేయం, ఈ బస్సులో 1/3 పే చేయండి దాకా వచ్చింది కదా పరిస్థితి. అసలు ఇన్ టోటల్ ఉచితం ఏసీలు తప్ప అని కదా ప్రోగ్రాం. అక్కడి నుంచి బలానా బస్సులోనే ఉచితము, బలానా బస్సులో 1/3 దాకా వచ్చారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి చూసినటువంటి ఓటర్లు వాళ్ళు ఇస్తామన్న 30,000కి ఓటేసి వస్తున్న 10,000 పోగొట్టుకుంటారేమో అనే భయం ఉండటం సహజమే కదా. అందుకని అధికార పార్టీ చేస్తున్న పనులకి అనుకూలంగా వ్యవహరించడమే మంచిది అనుకున్నారు అని ఒక పర్సంటేజ్ ఓటర్లు అనుకున్నారు. ఓకే, అంతవరకే. మిగిలిన కార్యక్రమం అంతా ఇప్పుడు ఆ కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలోనూ 2 ఓట్లు వీళ్ళు వేసుకున్నారు. ఇది వాస్తవం. దీని మీద పరిశోధన జరగాలి. ఓకే, అది జరిగితే మీకు ఒరిజినల్ ఏం జరిగింది బీహార్లో అనేది బయటకు వస్తుంది. బీహార్ ఎన్నికల మీద చాలా స్పష్టంగా ప్రజా సంఘాలన్నీ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఖచ్చితంగా ఇన్స్టాల్ అవ్వాలి. ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా, మిషన్లు ఓటేసారా అర్థం కావట్లేదు. రాహుల్ గాంధీకి ఒక్కటే చెప్పదలుచుకున్నాను, బీహార్ పోతే పోయింది, మీరు మాత్రం ప్రధాని కావాల్సిన అవసరం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా సిడబ్ల్యూసి నాయకుల్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు అని నేరుగా స్వయంగా రాహుల్ గాంధీ గారే ఒక బహిరంగ సభలో ఆవేదన వ్యక్తం చేశాడు. కాబట్టి ఆయన ప్రధాని అయిపోతాడు, వచ్చే ఎన్నికల్లో ఏదో జరగబోతోంది, మెరకిల్లు, ప్రజలు తిరుగుబాటు అంటే ఇప్పుడు ఒక కంపారిటివ్ స్టడీ ఒకటి జరుగుతోంది బయట వేగ్గానే. అంటే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలిస్తే అది మాయాజాలం అంటున్నారు. జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కోల్పోయే పరిస్థితిలో బీజేపీ ఎందుకుంది? అంత జ్ఞానం ఉన్న పార్టీకి ఇది మేనేజ్ చేసుకోవడం తెలీదా? ఎందుకు నవీన్ యాదవ్కి గెలుపు అవకాశం ఎందుకు ఇస్తారు? అంత అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి పోల్ మేనేజ్మెంటు, మీరు చెప్పిన ఈవీఎంల మేనేజ్మెంటు ఇవి తెలియకనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరు గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం గెలిచినట్ట, మేం గెలిస్తేనేమో ఇంకేదో గెలిచినట్ట అనేటువంటి మాటలు చాలా కాన్షియస్గా బీజేపీ నాయకులు పొద్దున్న నుంచి ఓదరగొట్టేస్తున్నారు అన్ని ఛానల్స్లోనూ. అంటే జూబ్లీ ఎలక్షన్లో తాము ఓడిపోవడం ద్వారా ఒక ఆర్గ్యుమెంట్ని బిల్డ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి పడాల్సిన ఓట్లను కూడా పడకుండా చేసుకున్నారేమో అని కూడా అనుమానించవచ్చు కదా. బీజేపీ శీలం మీద మనకు ఉన్నటువంటి నమ్మకం వలన ఛాన్స్ ఈజ్ దేర్. సో ఒక ప్రమాదకరమైన ఎటువంటి ఆర్గ్యుమెంట్ వచ్చినా దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా వాళ్ళే తయారు చేసి పెట్టేసుకుని యుద్ధాలు చేసేస్తున్నారు. ఇలా అంటే మనకి టెన్నిస్లో అటు ఇటు ఒకళ్ళే ఆడేటువంటి మెథడ్ ఒకటి ఉంటుంది. ఒక గోడకు ముందు నిలబడి అటు నుంచి బాల్ ఎలా రావాలో వీళ్ళే ఇటు నుంచి కొట్టి ఆడతారు. ఆ గేమ్ నడుస్తుంది ఇప్పుడు దేశ రాజకీయాల్లో. వీళ్ళే కొడతారు, వీళ్ళే రియాక్షను, వీళ్ళే యాక్షను అన్నీ. అటువంటి ఒక విచిత్రమైన పరిస్థితిలోకి దేశాన్ని నెట్టేసినటువంటి ఘనత బీజేపీకి దక్కుతుంది. అందుకని ఇదేదో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మహత్యంలాగా కూడా చెప్పట్లేదు వాళ్ళు.
ఇక్కడ ఓటర్లు స్వచ్ఛందంగా ఓటేశారు అనే మాట అంగీకరించడానికి కూడా వాళ్ళు మొహమాట పడుతున్నారు. బీజేపీ నాయకులు రిజల్ట్ తర్వాత మాట్లాడిన పద్ధతి చూస్తే అర్థమవుతుంది. అది ఎవరూ మాట్లాడట్లేదు. ఒకే ఒక్క తను మాత్రమే, సంజయ్ మాత్రమే మాట్లాడాడు. మిగిలిన వాళ్ళందరూ సైలెంట్గానే ఉన్నారు, ఇంక్లూడింగ్ ఎంపీ గారు కూడా. కేంద్ర మంత్రి ఎంపీ గారు, రెడ్డి గారు కూడా సైలెంట్గానే ఉన్నారు. వీరు కేంద్ర మంత్రి గారు మాత్రమే నోరు విప్పారు. ఆయన మాత్రమే వచ్చే ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం, దానికి ఇది సూచన అన్నాడు. వచ్చే ఎన్నికల్లో మేము గెలవబోతున్నాం, దానికి ఇది సూచన అని ఎలా చెప్తాడు ఆయన? అంటే బీహార్లో గెలిచాం కాబట్టి ఇక్కడ కూడా గెలవబోతున్నాం. ఏపీలో గెలవరు. తమిళనాడు ఎన్నికల్లో కూడా వాళ్ళు స్ట్రైట్గా అన్నామలైనో ఎవరినో ముఖ్యమంత్రిగా పెట్టి ప్రోగ్రాం జరపరు. అక్కడ ద్రవిడ సెంటిమెంట్ దెబ్బతినకుండా, ఏపీ సెంటిమెంట్ దెబ్బతినకుండా, బయట నుంచి వచ్చి ఎవరో ఏదో ఆపరేట్ చేశారు అనే ఫీలింగ్ కలగకుండా అక్కడ ఆల్రెడీ వాళ్ళ కోసం నాటకం ఆడటానికి 4 నటులు రెడీగా ఉన్నారు ఏపీలో. ఆ నటులతోనే కథ నడిపిస్తూ తమిళనాడులో ఒక కొత్త నటుడిని ఎస్టాబ్లిష్ చేసి రంగంలోకి దింపి, తెలంగాణలో మాత్రం స్ట్రైట్గా బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనటానికి కూడా బీహార్ ఎన్నిక ఒక అద్భుతమైన ఉదాహరణ. కాంగ్రెస్ పార్టీ మరింత కష్టాల్లోకి వెళ్ళబోతోంది. ఇప్పుడు ఉన్నటువంటి బీహార్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు నెమ్మదిగా బీజేపీ లింకులోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అది జరగబోతోంది, మనం చూడబోతున్నాం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.